మెదక్ నిజామాబాద్ జిల్లాలో రాజన్న తనయ్య షర్మిల పరామర్శ యాత్రకు సిద్ధమవుతున్నారు. మొత్తం 4 రోజుల పాటు యాత్ర సాగనుంది. నల్లకాలువలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఆయన సోదరి షర్మిల యాత్ర చేస్తున్నారు. మహానేత ఆకస్మిక మరణ వార్తను తట్టుకోలేక తనువుచాలించిన కుటుంబాలను పరామర్శించి వారికి మేమున్నామంటూ ధైర్యం చెప్పనున్నారు షర్మిల. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక అసూలు బాసిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన కుమార్తె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర చేయనున్నారు. ఈ యాత్రలో భాగంగా జనవరి 3 నుంచి 3 రోజుల పాటు మెదక్ జిల్లాలో 6న నిజామాబాద్ జిల్లాలో మలివిడత పర్యటించనున్నారు. దాదాపు 850 కిలోమీటర్లు మెదక్ జిల్లాలో పర్యటిస్తారు. 8 నియోజకవర్గాల్లో ఈ పరామర్శ యాత్ర కొనసాగుతుంది. తర్వాత నిజామాబాద్ జిల్లాలో లాస్ట్ రోజు 6వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా 7 పరామర్శలు, 2 రోజు అక్కడ ఒక రోజు 241 కిలోమీటర్లు 3 నియోజకవర్గాల్లో శ్రీమతి షర్మిల గారు పర్యటించి చనిపోయినటువంటి ఆ కుటుంబాలని ఓదార్చడం, వాళ్ళకు అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉంటే భరోసా కల్పించడం కోసం చేపట్టినటువంటి యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ కూడా పాల్గొనాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ కోరుతుంది. పరామర్శ యాత్ర మెదక్ జిల్లాకు సంబంధించి 3, 4, 5 తారీఖులు 3 రోజులు జరుగుతూ ఉంది. మీ ద్వారా మెదక్ జిల్లా ప్రజలకు, రాజశేఖర్ అభిమానులకు మరియు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు మీ ద్వారా సందేశం ఇస్తా ఉన్నాం. షర్మిల గారు మన సోదరిమణి పరామర్శ యాత్ర చేయడానికి ఇచ్చిన మాట కోసం మాట తప్పకుండా, కొంత ఆలస్యమైన మాట తప్పని కుటుంబం కాబట్టి వస్తున్నందుకు వాళ్లకు మనము ఒక ఘనమైన స్వాగతం పలికి వాళ్ళకు మంచి స్వాగతం తెలుపుకుంటూ అందరం కూడా రాజశేఖర్ అభిమానులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మెదక్ జిల్లాలో 3 రోజుల పాటు యాత్ర సాగనుంది. ఈ యాత్రలో 13 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని వైఎస్ఆర్సీపీ తెలంగాణ నేతలు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 19 కుటుంబాలను పరామర్శించాల్సి ఉండగా గతంలో 12 కుటుంబాలను పరామర్శించారు. మిగిలిన 7 కుటుంబాలను జనవరి 6న పరామర్శిస్తారు.